నాసా వాళ్ళ శాటిలైట్స్ ప్రకారంగా తీసి పంపిన ఫోటో సమాచారములు మొదలైన పరిశోధిస్తే భారతదేశంలో 5,000 ఏళ్ల క్రితం కృష్ణుడనేటువంటి ఒక మహాపాత్ర ఉండేది ద్వారకలో అని వాళ్ళు రాశారు. వాళ్ళ ఆనవాళ్ళు కనబడుతుంది. ఇప్పుడు ఏం చెప్తారు ఇక్కడ? కాబట్టి ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఒప్పుకుంటాం, అందరూ ఒప్పుకుంటారు. అంతే కదా? అంతే కదా? వాళ్ళు పాలించిన ఢిల్లీ ఉంది. పైగా రాసినవాడు ఒక పాత్ర అందులో, అది మర్చిపోవద్దు. ఎవడైనా కథ రాసేటప్పుడు తాను కూడా పాత్రగా ఉన్నాడంటే జరిగిందని అర్థం. ఇంకేమున్నది ఇక్కడ? అది రామాయణంలో వాల్మీకి ఒక పాత్ర, అది జరిగింది. భారతంలో వ్యాసుడు ఒక పాత్ర, అది జరిగింది. ఇంకేం కావాలండి ఇక్కడ? సందేహం మనకి ఇక్కడ? అంత విశేషమైనటువంటి అంశం ఇక్కడ కనబడుతుంది ఇక్కడ. అందుకే భారతంలో జరిగినవే అయితే అర్జునుడు ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాడే, ఎలా నమ్ముతాం అంటే అప్పటి మానవులు, అప్పటి మహిమలు ఇప్పుడు లేవు గనక అవి లేవు అనద్దు. ఒక చిన్న ఊహ చేయండి. ఈ శాటిలైట్లన్నీ ఏదో ఒక ప్రళయం వచ్చి పేలిపోయి అనుకుందాం. శాటిలైట్ పేలిపోతే పీడాపోయాయి, ఇంకా మొబైల్స్ పనిచేయవు, ఏం పనిచేయవు, అంతే కదా? ఏ ఇన్ఫర్మేషన్ లేదు, మొత్తం అయిపోయింది. జరగదా? జరిగే అవకాశం ఉంది కదా, ఎప్పుడైనా ఏవైనా జరగచ్చు ప్రమాదం. మొత్తం అన్నీ పోయాయి, మొత్తం నాగరికత పోయింది. తర్వాత మళ్ళీ కొత్త నాగరికత తయారైంది. ఇప్పుడు పుస్తకాలు దొరుకుతాయి. ఆ పుస్తకాల్లో ఎవడో రాస్తాడు, ఇక్కడ నుంచి సెల్ ఫోన్తో అమెరికాలో ఎవరితో మాట్లాడుతుంటే వాడు మొహం ఇక్కడ చూశాడని మార్త అక్కడ ఉంటుంది. అప్పుడు ఈ టెక్నాలజీ పోయింది కదా. అప్పుడు ఏమంటాడు వాడు? నేను నమ్మనండి అంటాడు. ఇప్పుడు బ్రతుకున్నవాడు అప్పటి వరకు బ్రతుకుండాలని ఎక్కడుంది? జరిగిందని చెప్పడానికి. కాబట్టి ఒక కాలంలో ఉన్న విజ్ఞానం తర్వాత దెబ్బతినవచ్చు, మళ్ళీ అజ్ఞానులు మొదలవ్వచ్చు. కానీ అప్పటి విజ్ఞానం పుస్తకం ఏదో ఒకటి దొరికినంత మాత్రాన మన అజ్ఞానంతో దాన్ని చూడకూడదు. ఎందుకంటే ద్వాపర యుగ జీవులు వేరు, వాళ్ళ ఆయుష్యులు వేరు, వాళ్ళ శరీరాలు వేరు, వాళ్ళ తపశ్శక్తులు వేరు, వాళ్ళ శరీర లక్షణాలు వేరు. అందుకే అది దేవతలకి మానవులకి కూడా అనుబంధం కలిగిన రోజులు కనుక అప్పటి కథలు ఇప్పుడు మన దృష్టితో మనం ఆలోచించి అనడానికి వీలు లేదు. కాలగతిలో ఎన్నో మార్పులు వస్తాయి, తెలిసింది కదా.